సంవత్సరాలు ఇవ్వాలా? ఏంటి దొంగల్లాగా అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అంటున్నారు స్పీకర్ గారు. స్పీకర్ గారి విచక్షణకు వదిలేస్తున్నాయండి. ఎందుకంటే స్పీకర్ అనే వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి. దొంగలు ఎవరో చెప్పనా సార్? పార్టీ పెట్టిన అతని వెన్నుపోటు ఇట్లా పొడిచి జయప్రదంగా పార్టీని జయప్రదంగా ఏదైతే పార్టీ నిధుల్ని లాక్కున్నారు చూడు, వాళ్ళు దొంగలంటే. అదే విధంగా పార్టీలో ఉన్న క్యాంపు రాజకీయాలు నడిపించి ఈ పక్క వాళ్ళందరినీ ఆ పక్క తీసుకెళ్లి సొంత పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచారు చూడు, వాళ్ళు దొంగలంటే. ఆగండి సార్, మీ టైం వస్తుంది. ఉన్నమా వెన్నుపోటు అబద్ధమా? వెన్నుపోటు అబద్ధమా? ఏది అబద్ధం సార్? ఏది అబద్ధం? చెప్పండి. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది నిజమా కాదా? ఎన్టీఆర్ గారికి చెప్పులు వేస్తుంది నిజమా కాదా? వయసే విజయ్ నోట్ చెప్పండి చెప్పండి. ఎందుకు క్రాస్ టాక్ చేస్తారు? దాని వల్ల క్రాస్ టాక్ చేయడం వల్ల ఎవరికి అర్థం కాదు. నేనేం తప్పు మాట్లాడాను సార్? నేను ఎక్కడ తప్పు మాట్లాడాను కాదా అన్నాను. నేను జయప్రదంగా పార్టీని లాక్కున్న మాట వాస్తవం కాదా అని అడిగాను. తప్పే ఉంది. నేను ఇంకో మాట సార్, ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యేల గురించి ఏం మాట్లాడారు సార్? దొంగలు. ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి సభా హక్కులు ఉంటాయి. వాళ్ళు అసెంబ్లీకి క్వశ్చన్ అవర్ సందర్భంగా వెళ్ళినప్పుడు క్వశ్చన్ అవర్ అడిగేటప్పుడు సంతకం పెడతారు సార్. అప్పుడు సంతకం పెట్టిన దాన్ని అంటే ఆయనకి ఆ మాత్రం కూడా తెలియదు స్పీకర్ గారికి. స్పీకర్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి. ఆయన మీద విమర్శలు చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ స్పీకర్ గారు ఎలా ప్రవర్తిస్తున్నారు, స్పీకర్ గారి భాష ఎలా ఉంది, స్పీకర్ గారు కాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత విషయం చిమ్మారు, స్పీకర్ అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి ఎలా మాట్లాడుతున్నారు, ఒక స్పీకర్ అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు సార్. సరైన సమయంలో సరైన విధంగా రాష్ట్ర ప్రజలే తీర్పిస్తారు సార్. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, వీళ్ళకి ఎందుకు 15 సంవత్సరాలు నేను అడుగుతున్నాను సార్. వీళ్ళ అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది సార్. ఈ 10 నెలల్లో వీళ్ళు మేము ఫలానా చేశాం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇది చేశాం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఇది చేశాం, రాష్ట్ర ప్రజలకి మేము డిఎస్సీ అని చెప్పాం, ఎన్ని ఇచ్చాం, నోటిఫికేషన్ ఇచ్చాం, లేకపోతే ఏ స్థాయిలో ఉంది, రాష్ట్ర ప్రజలకి ఏదైతే యువత కోసం ఏ స్థాయిలో మేము ఉద్యోగాలు కల్పించాం, అప్పులు మేము ఇప్పటిముప్పటిగా తేకుండా అప్పులను ఎలా కంట్రోల్ చేశాం, ఇవి చెప్పాలి. రైతుకు మద్దతు ధర ఎలా కల్పించాం, ఇవి చెప్పకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన పచ్చి అబద్ధాలు నమ్మే కదా ప్రజలు మీకు ఓట్లేసింది. మరి మీరేం చేస్తున్నారు? 10 నెలలు దాటినాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనే చేస్తున్నారే. నిన్న ఆటపాటలు విడుదలు అని చెప్పేసి ఎమ్మెల్యేలు సార్ లేఖిగా చిల్లరగా జబర్దస్తిని మించిన నీచమైన స్కిట్లు వేసుకుంటా కూర్చున్నారట. రాష్ట్ర ప్రజలకు అవి కావాలంట. పక్క అల్లు లక్ష్మణ అని ఆత్మహత్య చేసుకుంటుంటే అవి పట్టవు. మహిళల్ని రోజుకి 70 మందికి పైగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే అవి పట్టవు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లు లక్ష్మణ అంటే అవి పట్టవు. కానీ జబర్దస్త్ స్కిట్లు డ్రామాలు ఇవి కావాలి వాళ్ళకి. బాలకోటి గారు మళ్ళీ బాలకోటి గారు ఏంటి బాగా కాన్ఫిడెన్స్ పెరిగినట్టున్నది కూటమిలోని? దేని మీద వర్మ గారు 15 సంవత్సరాలు మళ్ళీ వీళ్ళే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నది.